వారు భూమి మీద సంచరించుచున్న దినములలో అనేకమైన కార్యాలు దేవుడు జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. కొన్ని మాటలు ఈ మధ్యాహ్న సమయమందు మనకు కలుగుచున్న బలహీనతలు దేనిని బట్టి కూడా మనం దిగులు పడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. కొన్ని సందర్భంలో నిజంగా రెస్ట్ లేని కారణాన్ని బట్టి, నిద్ర లేని కారణాన్ని బట్టి, సరి అయిన టైంకు ఫుడ్ తీసుకునే కారణాన్ని బట్టి, ఇది మట్టి శరీరం కనుక ఈ శరీరానికి రెస్ట్, నిద్ర, ఫుడ్ ఇది కరెక్ట్ ఉంటేనే కరెక్ట్గా పని చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇలాంటి బలహీనతలన్నీ రావడం తప్పక అది వస్తూ ఉంటుంది. కానీ వాటిని బట్టి మనము భయపడే అవసరం లేదు, దిగులు పడే అవసరం లేదు. ఎందుకంటే రెస్ట్ మామూలుగా ఉండే రెస్ట్ తీసుకోమంటే తీసుకుంటారా? దేవుడు రెస్ట్ ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా ఆరోగ్యంగా ఉండే ఎవరు రెస్ట్ తీసుకోరు. కొన్ని సందర్భంలో ప్రభు మనకి రెస్ట్ ఇవ్వడానికి కొన్ని బలహీనతలు పెడతా ఉంటారు అన్నమాట. కాబట్టి దేనికి మనం దిగులు పడే అవసరం లేదు, బాధపడే అవసరము అసలుకే లేదు. తప్పక దేవుడు బాగు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైదంటూ ఏది లేదు అనే సత్యాన్ని గుర్తెరిగి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అందుకే చూడండి, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 25 వరకు చదివితే చక్కటి మాటలు అక్కడ కనబడుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం వరకు. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధి ఇది 1, 2, 3 అనలే, ఎలాంటి వ్యాధులనైనా దేవుడు ఏం చేశాడు? రోగమును స్వస్థపరచుచు, ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయు గలవారిని వారు ఆయనందుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఆయన ఏం చేశాడు? స్వస్థపరచను. 1, 2 అన్నారు అక్కడ. నానా రకములైన ప్రతి వ్యాధి, ప్రతి రోగం, ప్రతి విధమైన రోగము, వ్యాధి, అది ఇది అది అని కాదు, అంతటిని కూడా దేవుడు ఏం చేశాడంట? ఆ రోజు, ఈ రోజు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ రోజు బాగు చేసిన దేవుడు ఈ రోజు బాగు చేస్తాడు. ఈ రోజు బాగు చేస్తున్న దేవుడు రేపు బాగు చేస్తాడు. ఆయన రానున్న దినములలో, గతించిన దినములలో, నేటి దినములలో, రానే ఉన్న దినములలో దేవుని బిడ్డలారా ప్రతి సమయములో కూడా ఆయన మన మధ్యలో ఉండి కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. లోకస్తులకు నిరీక్షణ లేదు, మనకు దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. ఎందుకు నిరీక్షణ ఇచ్చాడంటే ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి నిరీక్షణ ఇచ్చాడు. వాక్యము దేవాది దేవుడు భూమి మీద సంచరించుచున్న వారందరినీ ఎన్ని రకాలైన వ్యాధులు, బాధలు, రోగాలు, సమస్యలు, ఎన్ని రకాలైన బాధలైనా ఆ రోజు దేవుడు బాగు చేసినట్టుగా ఈ రోజు కూడా మన దేవుడు ఏం చేస్తాడు? నమ్మిన వారి స్తోత్రం చెల్లించండి. ద్వారా బిడ్డకు విడుదల ఇస్తున్నారు, నమ్మిన వారి స్తోత్రం చెల్లించండి. కూడిక ద్వారా పరిపూర్ణ స్వస్థత ఇస్తున్నారు నమ్మిన వారు. ఆ రోజు బాగు చేసిన దేవుడు ఈ రోజు కూడా ఏం చేయబోతున్నాడు? బాగు చేస్తున్నాడు. అంతే. మెడిసిన్, డాక్టర్లు అన్ని తీసుకుంటూనే కూర్చుంటారు వాళ్ళు కదండి. ఏమి లేకుండానే ఐసీలో తీసుకెళ్ళి పెట్టింది. ఏమి లేదు. ఐసీలో పెట్టే బాధ ఏమైనా ఉందా? ఆమెకి ఐసీలో పెట్టే పరిస్థితి ఏమైనా ఉందా? డబ్బు కొరకు మనుషులతో ఏం చేస్తున్నారు రోజు? డాక్టర్లు ఆడుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? రూపాయి ఖర్చు లేకుండా బాగు చేస్తూ వచ్చాడు. అవునా? ఏ రోగమైనా, ఏ వ్యాధులైనా, ఏ పోరాటాలైనా, ఏ దయ్యం పట్టినా ఏం చేస్తాడు?
పరిచాడా లేదా? పరిచాడా లేదా? అప్పుడు చేస్తాడు, ఇప్పుడు చేస్తాడా లేదా? ఈ రోజు చేస్తాడా లేదా? చెప్పాలి కానీ ఈ రోజు కూడా చేస్తాడు, ఖచ్చితంగా చేసి తీరుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రతి వ్యాధులని బాగు చేసిన దేవుడు ఈ మనకు కలిగిన వ్యాధులు అంటే కుమారికే కాదు, మీలో కూడా కొంతమంది వ్యాధితో వచ్చారు. ఈ రోజు మిమ్మల్ని బాగు చేసి పంపుతున్నారు. ఖచ్చితంగా స్వస్థపరిచే దేవుడు వాక్యాన్ని బట్టి ఆ రోజు చేశాడు, ఈ రోజు చేశాడు, రేపు కూడా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఆయన స్వస్థపరచు. చూడండి ఆ మాట చదువున్నాను, 23 వరకు చదువు, 25 సారీ. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఏం చేశాడండి? వచ్చాడా? స్వస్థపరిచాడు కదా. వాళ్ళని స్వస్థపరిచిన దేవుడు మనల్ని కూడా స్వస్థపరచడానికి సమర్థుడు. ఆ రోజు భూమి మీద యేసు ప్రభు తిరుగుచున్న సమయంలో ఏ కార్యాలు జరిగిందో ఈ రోజు కూడా మన మధ్యలో ఆయన దేవుడు నేటి వరకు జరిగిస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా చేస్తాడు, దానికి అనుమానపడే అవసరమే లేదే లేదు. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏముండాలో మనలో? శతాధిపతి యేసు దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో బ్రతుకులాడుతా ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము. ఏముండాలి మనలో? ఏముండాలి మనలో? దేవుడు బాగు చేస్తాడు, మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఖచ్చితంగా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని ఏం చేయాలమ్మా? నమ్మాలి అంతే. నమ్మకం చెప్పున దేవుడు మన ఎడల కార్యాలు చేస్తాడు, ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆయన మనిషి కాదు, నరుడు కాదు, ఆయన దేవుడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, శక్తివంతుడు, గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుని బిడ్డలారా, నా యొక్క దాసునికి బాగలేదయ్యా, పక్షవాదం వచ్చిందయ్యా, ఆయనను బాగు చేయాలంటే శతాధిపతి ఆయన ఎలాంటి వాడు దేవుని దగ్గరికి వచ్చాడు చూడండి. 100 మంది పనులు ఆయన చేతికి. ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. అలాంటి వాడు డబ్బు లేకనా, ధనం లేకనా, హాస్పిటల్ లేకనా, డాక్టర్లు లేకనా, ఆయన చిట్కేస్తే చాలు ఇంటికి వచ్చి వైద్యం చేసి వెళ్ళేవారు 100 మంది. 100 మంది పనులను పెట్టుకున్న మనిషి దేవుని బిడ్డలారా ఒక డాక్టర్ని పిలుచుకోలేరా? ఒక డాక్టర్ని ఇంటికి తీసుకురాలేదా? ఏదైనా చేయగలరు. కానీ ఎక్కడికి వచ్చాడు ఆయన? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మన బ్రతుకులో ఏ పరిస్థితి వచ్చినా నడవగలిగితే, చాతనైతే దేవుని సన్నిధికి వచ్చి కూర్చుండే అనుభవంలోకి మనం మార్చబడదురుగాక. అందుకే నేను అంటాను, ఖచ్చితంగా శుక్రవారం పరిచర్యలో, ఖచ్చితంగా గృహకూడికెళ్ళలో, ఖచ్చితంగా దేవుని సన్నిధి ఎక్కడ జరిగితే అక్కడ ఇప్పుడు కుమారమ్మ చేయవలసిన పని అదే. ఏసు రక్తమే చేయి. బాబు పనులను పెట్టుకొని ఏం చేస్తాడు? వచ్చిందే చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వచ్చిందే చాలు, ఇచ్చాడు దేవుడు. ఒక పాప ఒక బాబు, అంతే కదా. ఇంకేమైనా ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? బాబు ఎలాగో ఇంట్లోనే, ఒక పాపను పంపాలి బయటికి, అంతే కదా. ఏం తక్కువ చేసేటే? ఏం తక్కువ చేయడు ఏ విషయంలో. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక దేవుళ్ళు గడపాలి, ఒక వ్యాపారం చేయాలి. ఏసు రక్తమే చేయాలి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మంచిగా అయిందని చెప్పేసి కొంచెం వెళ్ళి అక్కడ నిలబెట్టారు అనుకో కదా. ఈ గుడికి ఇప్పుడు కాదు, ఎప్పుడో చేయాలి. నానా ఇల్లు అయిపోయిన వెంటనే ఆ ఇల్లు గృహకూడికే భయంకరమైన పరిస్థితి కనబడింది నాకు. వెంటనే గుడికి పెట్టుకొని అయినా అని చెప్పాను. మా కుమార్యమే అడ్డుపరిచింది, అందుకే ఆమెకే పెట్టింది ముళ్ళు. దేవుడు ఉంటాడు కాదమ్మా, ఏమనుకోద్దు, క్షమించాలి. ఏమంటారు, స్వేచ్ఛ ఉంది కాబట్టి చెప్తున్నాను కదా. అప్పుడే పెట్టుకోవాలి. ఎవరు అడ్డుగా ఉంటారో వాళ్ళకే పెడతారు ముళ్ళు. వదిలే తర్వాత పెడతాం అని అన్నాడు. తర్వాత పెడతాం అని అన్నాడు. ఇప్పుడు ఎవరికి పెట్టింది ముళ్ళు చెప్పండి. ఇప్పుడు ఇది లేకపోతే ఇప్పుడు పెట్టరు, బలహీనత లేకపోతే ఇప్పుడు పెట్టరు. ఎందుకంటే ఆ పరిస్థితి అట్లా. ఆ వ్యాపారంలో మునిగి తేలుతా ఉంటే
చూద్దాంలే, తర్వాత వెళ్దాంలే అని అనుకుంటారు. కానీ దేవుని కార్యాలు జరగాలంటే ఏ విధంగానైనా జరిగించుకుంటాడండి. అర్థమవుతుందా మీకు? ప్రార్థన ఎప్పుడో పెట్టించుకోమని చెప్పాను. కూడికి అయిపోయిన వెంటనే, ఇల్లు ప్రతిష్ట అయిపోయిన వెంటనే, ఒక నెల లోపలనే లేదా 2వ నెలలోనే వెంటనే కూడికి పెట్టించుకొని, అయినా పరిస్థితి బాగలేదు, కీడేదో కనబడుతుంది అని చెప్తానే వచ్చాడు. కానీ ఎక్కడ ఒక శతాధిపతి అండి, ఎక్కడికి రావడానికి ఇష్టపడ్డాడు? దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడ్డాడు. అమ్మా, మన బ్రతుకులో ఉంటాయండి పనులు. ఇప్పుడు మా అయ్య కూడా ఇప్పుడు సగం పూట కనిపించింది, సగం పూట సెలవు పెట్టి వాళ్ళ అన్న కోసం వచ్చారు. అనుమవుతుందా? ఇప్పుడు ఎవరైనా ఒక ఖచ్చితంగా దేవుని దగ్గర గడపండి నేను చెప్తానే ఉంటా. ఖచ్చితంగా శుక్రవారం ఎవరైనా ఒక్కరు దేవుని సన్నిధికి, భర్త పనిలో ఉంటే భార్యనైనా దేవుని సన్నిధికి ఏం చేయాలి? రావాలి, వచ్చి తీరాలంతే. ఒక్కరి ప్రార్థననైనా, ఒక్కరి సహవాసమైనా దేవుని సన్నిధిలో నుంచి ఆ దేవుని అభిషేకం, ఆ ప్రార్థన జీవితం, ఆ శుక్రవారం అభిషేక ప్రార్థన అది తీసుకొని ఇంటిలోకి వస్తే అడుగు పెట్టిన వెంటనే దురాత్మలు పారిపోతాయి. దాని కొరకు కాదా ఈ కార్యాలు? ఎవరైనా ఒకరు భర్త పనిలో ఉండే భార్య పనిలో ఉండే భర్త దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయాస పడాలి. శతాధిపతి అంటే ఆయన తన దాసుడు దేవుని బిడ్డలారా ఆ పక్షవాదంతో బాధపడుతుంటే తన చేతి కింద పనివాడు ఏం చేస్తున్నాడు? అమ్మా, డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడా? ఎక్కడికి పరిగెత్తున్నాడు? పరమ డాక్టర్ అయిన యేసు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? అయ్యా, దాసుడు బాగలేదు. 6వ వచనం చదువు. 6వ వచనం చదువు. ప్రభువా ఎలా పిలుస్తున్నాడండి? ప్రభువా. ఒక 100 మంది పని చెప్పి, ఒక 100 మంది చేతికి ఒక యజమానుడు దేవుని దగ్గరికి వచ్చి ఎంత దీనంగా బ్రతుకురాడు. మన వాళ్ళకి అందరికి ఎక్కువైంది ఈ మధ్యలో, బాగా ఎక్కువైపోయింది. బాగా ఎక్కువ, తల ముదిరిపోయింది, కళ్ళు కనబడతలేదు, తల ముదిరిపోయింది, తలకాయ బాగా కొబ్బరికాయ కంటే ముదిరిపోయింది. అందుకే జీవితాలలో చాలా భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. ఇంకా కూడా కనబడుతుందని చెప్తానే ఉన్నాడు దేవుడు. ఇప్పటికైనా మేలుకోలేదనుకో, మీ జీవితానికి మీరే బాధ్యుడు, ఎవరి బాధ్యుడు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో శుక్రవారాలు మానేస్తున్నారు చాలా మంది. శుక్రవారం ఇప్పటి నుంచి యేసుబాబు కుమారిని అస్సలు పనికి పిలవద్దు. ఏ మాస్టర్ని పెట్టుకో దేవుని సన్నిధిలో, ఆ మాస్టర్ని పెట్టుకొని వచ్చిందే చేసుకో, నీకు వచ్చిందే చేసుకో. డబ్బులు బట్టి తెలుసు కదా, ఆ డబ్బులు ఏమంటే డబ్బులకు తెలుసు, ఇంటి తెలుసు, అదే పెట్టుకో. అందులోనే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు మాస్టర్ దొరకలేదు కనుక ఆ 2 పెట్టుకో, ఆ 2 నీకు ఆశీర్వదిస్తాడు దేవుడు. ఈ 4 ఐటములో వచ్చే ఆశీర్వాదాలన్నీ అందులోనే దేవుడు కుమరించును కాక ఖచ్చితంగా ఇస్తాడు. నీకు వచ్చిందే చేసుకో, చేతి కింద ఒక పండుగలో పెట్టుకో, నీకు వచ్చిందే చేసుకో. కానీ ఇప్పటి నుంచి పిల్లలు పెద్దలు అవుతున్నారు. ఎవరైనా ఒకరు దేవుని మందిరంలో శుక్రవారం మానక, దేవుని సన్నిధిలో సహవాస కూడికలు మానక, దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయాస. మీకు ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, మీరు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు మీకు ఏ శత్రువులు ఉండరు. మీరు ఆస్తి పెరుగుతున్న కొద్ది మీకు శత్రువులు ఎక్కువ అవుతారు. ఆ శత్రువులను జయించాలంటే మీకు కావాల్సిన ఆయుధం ప్రార్థనే. మీరు డబ్బుల ద్వారా మీ శత్రువులను జయించలేరు. మీకున్న ధనము ద్వారా ఎవరైనా అది శత్రువులే. ఎవరైనా బయటలో కానీ చుట్టాలే కానీ ఎవరైనా శత్రువులే. మనకు ఆస్తి పెరుగుతున్న కొలది, మనం కొంచెం వాళ్ళ ముందు బాగాటంగా కనబడుతున్న కొలది మన మీద 10 మంది కళ్ళు ఉంటాయి. అందులో నుంచి మనం తప్పించబడాలంటే ప్రభు దృష్టి మన మీద ఉండును కాక. ప్రభు దృష్టి మన మీద ఉండాలంటే ఎవరో ఒకరు మందిరంలో, సహవాసంలో, ప్రార్థనలో కంటిన్యూస్ గా సాగిపోయే అనుభవంలోకి మార్చబడును కాక. ఈయన ఎందుకు వచ్చాడు యేసు దగ్గరికి? ఈ శతాధిపతి ఎందుకు వచ్చాడు యేసు దగ్గరికి? డబ్బు లేక వచ్చాడా? హాస్పిటల్ లేక వచ్చాడా? డాక్టర్ లేక వచ్చాడా? యేసు బాగు చేయగలడు, దేవుడు బాగు చేయగలడు. ఆయన కలిగిన పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు ఒక్కడే విడిపించగలడు అని దేవుని దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఏం చెప్పాడో తెలుసా? ఆయన ధనము, ఆయన ఆస్తి, ఆయన హోదా, ఆయన పరిస్థితి అని దేవునికి తెలియదా? అంత ఉన్నా
నా సహాయం కోరి వచ్చాడు ఈయన అని చెప్పి ఒకటే మాట చెప్పాడు, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే. ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము. ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము. నీకు అవును గాక అని, నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసులు స్వస్థతతో చెప్పండి. ఇప్పుడు విశ్వసించాలి కుమారమ్మ, ఇప్పుడే స్వస్థనిస్తాడు. ఇప్పుడు విశ్వాసం ఉంచితే ఈ కూడిక ద్వారా నా దేవుడు నన్ను బాగు చేశాడు అని మనస్సు పూర్తిగా నమ్మగలిగితే ఈ క్షణమే, ఆ రోజు ఆ క్షణమే శతాధిపతితో చెప్పిన గడిగలోనే తన దాసునికి స్వస్థత ఇచ్చినట్టుగా ఇప్పుడే ఈ క్షణమే బిడ్డ నమ్మితే ఖచ్చితంగా దేవుడు స్వస్థపరచునుగాక, ఖచ్చితంగా ఆరోగ్యం ఇచ్చునుగాక, ఖచ్చితంగా మునుపటి ఆరోగ్యం కంటే గొప్ప ఆరోగ్యం దేవుడు అనుగ్రహించునుగాక. ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు చెయ్యడా? కానీ ఆ రోజుకి వాళ్ళకి నమ్మకం ఉంది, ఈ రోజు మనకి నమ్మకాలు కొంచెం అదే పరిస్థితి. దేవుని మీద కొద్దిగా నమ్మకం తక్కువ అవుతా ఉంటుంది. అందుకే మనం దేవుని సన్నిధిలో కార్యాలు చూడలేకపోతాం. దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిని ఆశ్రయిస్తుంది, దైవ కార్యాలు చూడడానికి ప్రయాసపడాలని ప్రభు పేట మనం చేస్తుంది. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 9 నుంచి 13 వచ్చిన చదువుమా. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 9 నుంచి 13 వచ్చిన. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడు ఒకడు కనబడెను. ఊచ చెయ్యి గలవాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడితే దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషులు ఎంతో శ్రేష్ఠులు. చెప్పలు గట్టిగా. గొర్రె కనుక యేసు ప్రభు మందిరం లోపలికి వచ్చినప్పుడు యేసు ప్రభు చేయబోయే కార్యాలని తప్పులు పడతామని అందరూ అక్కడ ఏం చేస్తున్నారు? చూస్తా ఉన్నారు, ఏచి చూస్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే అక్కడ ఊచ చెయ్యగలవాడు ఒకడు ఉన్నాడు. ఊచ చెయ్యగలవాడు. దేవుని బిడ్డలారా, అది ఎక్కడ బాగు చేస్తాడేమో అని వీళ్ళ ఆలోచన. అప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నాడు, విశ్రాంతి దినం బాగు చేయడము న్యాయమా? విశ్రాంతి దినం బాగు చేయడం న్యాయమా అంటే దేవుడు ఎప్పుడైనా బాగు చేస్తాడు, ఏ క్షణమైనా బాగు చేస్తాడు, ఏ రాత్రి అయినా బాగు చేస్తాడు, మందిరంలో చేస్తాడు, ఇంటిలో చేస్తాడు, వీధిలో కూడా బాగు చేస్తాడు. అలాంటి దేవుడు మనకు. అందుకే మీరు వెళ్ళుచుండగానే దేవుడు మిమ్మల్ని బాగు చేయను కాక అని చెప్పి, మీరు వెళ్ళుచుండగానే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఇష్టం అది, ఎక్కడైనా బాగు చేయగలడు. కానీ ఇక్కడ ఆయన మీద తప్పు మోపాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళతో చెప్పిన మాట, ఎవరైనా ఏదైనా ఒక గొర్రె గుండెలో పడితే వాటిని మీరు లేపరా? విశ్రాంతి దినం చచ్చిపోయిందని చెప్పి ఊరుకుంటారా? గొర్రె కంటే మనుషులెంతో శ్రేష్టమైన విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమని చెప్పాను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. ఎంత అద్భుతమైన కార్యం అది. విశ్రాంతి దినం, ఆదివారం దినం, దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఎంతమందికి జరగలేదండి. ఆదివారం దిన కార్యాలు మందిరంలో ఎంతమందికి జరగలేదు, ఎన్ని అద్భుతాలు జరగలేదు, ఎన్ని స్వస్థతలు జరగలేదు, ఎంత దెయ్యముల నుంచి విడుదల ఇవ్వలేదు, ఎన్ని కార్యాలు చూడలేదు ప్రజలు. దేవుని పిల్లలారా, ఆ రోజే కాదు అమ్మా, డాక్టర్ సాక్షి అంతే కదా. అట్లాంటి కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు ఈ చిన్న కార్యాలు చేయడం ఎంత చేస్తాం, ఎంత క్షణం చాలు. మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. దేవుని మీద నమ్మిక ఉంచితే చాలండి. ఆయన మీద మన నమ్మిక ఉంచితే చాలండి. అందుకే దేవుడు కూడా ఎప్పుడు మన దృష్టి ఎవరి మీద ఉండాలి? అందుకే మన ఎవరిని పెట్టుకున్నారా? ఎవరిని పెట్టుకోవాలి? మన కళ్ళ ముందు దేవునిని పెట్టుకోవాలి. దేవునిని పెట్టుకుంటే సదాకాలము నేను ఆయన యందు గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు
నేను కదిలించబడను. ఎంతో మంది ఉంటారండి మనల్ని కదిలించాలి, కానీ మనం కదిలించబడకుండా ఉండాలంటే మన దృష్టి మనం ఎవరిని పెట్టుకోవాలి? మన ముందు దేవునిని పెట్టుకోవాలి. దేవునిని పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకోవద్దు. అయ్యో వాళ్ళు వచ్చారు ఇట్లా అన్నారు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఇట్లా అన్నారు, ఏమొద్దు మనకు. ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా, ఎన్ని రకాలైన పరిస్థితులు మన మీద కల్పించాలనుకున్నా దేవుడు మన కళ్ళ ముందు ఉంటే ఏ క్రియలు మన మీద జరగదు కాక జరగదు. దేవుని బిడ్డలారా, ఆ విశ్రాంతి దినము దేవుని బిడ్డలారా ఆయన మీద తప్పు మోపాలని ఎంతో మంది కనిపెట్టారు, కానీ ఎవరి తరము కాలే. ఆయన చేయవలసిన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చప్పలు పడితే గట్టిగా ఆయన చేయవలసిన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మనం కూడా మనం చేయవలసిన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనుషుల వైపు అస్సలు చూడొద్దు. ఎవరి మన కళ్ళ ముందు పెట్టొద్దు. దేవుని మాత్రమే మన కళ్ళ ముందు పెట్టుకోవాలి. దేవుని వైపు మాత్రమే మనం చూడాలి. దైవ కార్యాలలో మనం సాగిపోవడానికి ప్రయాస పడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. హల్లెలూయా. మనలో ఉండవలసింది విశ్వాసం. ఎంత మనం దేవుని మీద ఆధారపడి నమ్మకంతో సాగిపోతూ ఉంటామో అంతకు దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహము లేదు. కాబట్టి ఖచ్చితంగా దైవ కార్యాలు మన కన్నులారా చూడాలంటే ప్రభు మీద ఆధారపడే అనుభవంలోకి మనము మార్చబడము కనుక స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మీదే తప్పు మోపడానికి వాళ్ళు ప్రయాసపడ్డారే, మన మీద మోపరా అండి? వాళ్ళని పలకరియలేదంటే తప్పు మోపరు, వీళ్ళని పలకరియలేదంటే తప్పు మోపుతారు. వాళ్ళని పలకరించలేదు వీళ్ళని కదా. ఒకరిని ఎక్కువ ప్రేమిస్తే తప్పు, ఒకరు తక్కువ ప్రేమిస్తే తప్పు. ఇవన్నీ దేవుని బిడ్డలారా మన మీద తప్పులు మోపుతూనే ఉంటారు కదా. పలకరించిన తప్పే, చెప్పాలి. పలకరించకపోయినా తప్పే, నవ్వినా తప్పే, నవ్వకపోయినా తప్పే కదా. పెట్టినా తప్పే, పెట్టకపోయినా తప్పే. ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. అంతే దులుపుకొని ఏం చేయాలి? దులుపుకొని వీళ్ళందరినీ చూసామనుకో మనం ఉన్న చోటనే ఉంటాం. ఎవరిని చూడకుండా దేవుని వైపు చూసామనుకో దేవుని కొరకే సాగిపోవుదురు కాక. కొంతమంది అనుభవాలు ఎలా ఉంటారంటే విశ్వాస జీవిత అనుభవాలు వాళ్ళని చూస్తారు, వీళ్ళని చూస్తారు, కుంగిపోయి నలిగిపోయి బాగా కదా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఏం చెయ్యాలో తొయ్యక భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. అమ్మా దేవుని పిల్లలు మనం ఎప్పుడు కూడా అలా ఉండడానికి వీలు లేదు. వస్తే వస్తారు, పోతే పోతారు. వాళ్ళు వస్తే ఎంత, రాకపోతే ఎంత, పలకరిస్తే ఎంత, పలకరించకపోతే ఎంత. మనకు ఉండవలసింది మన దేవుడు మన పక్కలో ఉంటే చాలు. మన దేవుడు మన కళ్ళ ముందు ఉంటే, మన దేవుడు మన కుడి వైపున ఉంటే, మన కుడి వెనక ముందు వెనక మన దేవుడు ఉంటే అంతకన్నా గొప్పలు ఎవరున్నారమ్మా లోకంలో? దేవుడి కంటే గొప్పలు ఎవరైనా ఉన్నారా అమ్మా? మీకు ఉన్నారేమో. ఉన్నారా దేవుడి కంటే గొప్పలు? చెప్పండి అమ్మా, దేవుడి కంటే గొప్పలు ఉన్నారా? మరి ఇంకెందుకు బాధపడతారు చెప్పండి. ఆయనే వస్తా అంటున్నాడు, ఆయనే మన పక్కలో ఉంటాడు, కుడి వైపున ఉంటా అంటాడు. అమ్మా మీరు కదిలించబడకుండా మిమ్మల్ని కాపాడుతానంటాడు దేవుడు. కాబట్టి మనం దేనికి దిగులు పడే అవసరము? ఆ రోజు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని బాగు చేశారు. ఈరోజు కూడా బాగు చేయడానికి సమర్థుడు, శక్తివంతుడైన. అంతేకాదు శతాధిపతి యొక్క దాసుని బాగు చేశారు. కేవలం వెళ్ళిపోయారండి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారా? ఆయన నీకు తాకారా? నువ్వు జుట్టు పక్కన ఊపారా? ఏం చేశారు చెప్పండి? ఒక్క మాట అంతే. ఏ గడిగిలో నీ విశ్వాసమే ఈ దాసుని బాగు చేస్తానని వెళ్ళు అని అంటే అదే గడిగలో ఏమిచ్చాడు దేవుడు ఆయనకి? ఇప్పుడు ఇస్తాడా లేదా? ఇస్తాడు. దేవుడు కార్యాలు చేస్తాడు. చేయడానికే వచ్చాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. మందిరంలో ఉచ్చ చేయగల వారిని బాగు చేశాడా లేదా? ఈ చెయ్యి ఎలా ఉందో ఈ చెయ్యి కూడా సమానంగా, ఇప్పుడు ఈ కాలు ఎలా ఉందో ఈ కాలు కూడా అలాగే చెప్పబడ్డాను గట్టిగా. ఈ కాలు ఎలా ఉందో ఈ కాలు కూడా అలాగే దేవుడు స్వస్థత ఇస్తాడంతే. ఈ కూడిక ద్వారా ఖచ్చితంగా ఇస్తాడు. ఈ కూడిక ద్వారా కన్ను ద్వారా చూడబోతున్నాడు అంతే. దేవుడు నమ్మదగిన వాడు. 2-3 ఎక్కడ నా నామంలో కూడి ఉంటారో అక్కడ ఉంటానన్నాడు ఆయన. చిన్న గుంపుగా దేవుడి సన్నిధిలో కూడుకొని
బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడు, చేశాడు చేశాడు చేశాడు. బిడ్డ పొందుకుంటున్నాడు అంతే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం ఇంకొక మాట చూస్తా. చూడు యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 2 నుంచి 7 వరకు చదువుతాం. చక్కటి మాట అక్కడ కనబడుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 2 నుంచి 7. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు. గుడ్డివాడు ఎవడాడు? గుడ్డివాడై పుట్టుటకు. ఎవడు పాపము చేసి? ఎవరి శిష్యుడు? యేసు ప్రభు శిష్యులు. మన చుట్టూ కూడా ఉన్నారు కొంతమంది శిష్యులు. యేసు రక్తం వేశారు కదా, మన చుట్టూ కూడా లేరంటారా శిష్యులు? ఎందుకు లేదు? యేసు ప్రభు చుట్టూ ఉన్న శిష్యుల కంటే పెద్ద పెద్ద శిష్యులు ఉన్నారు మన చుట్టూ. ఈయనకి ఎందుకు జరిగింది ఇది? అసలు ఈమెకి ఎందుకు జరిగింది? యేసుబాబు తప్పు చేశాడా లేదా కుమారమ్మ తప్పు చేసిందా? ఇది ఎవరైనా చేశారు? అక్కడ అదే చదువు. వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? వీడు కన్నవారా అని ఆయన అడగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే గుడ్డివాడుగా పుట్టెను. పట్టాన్ని చెప్పచ్చు. మనకు ఒక బలహీనత వచ్చిందంటే చాలా మంది అనుమానాలు ఎలా ఉంటదంటే ఏం పాపం చేశారో, ఏం పాపం చేశారో, ఏం దొంగతనం చేశారో, ఏ దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారో. అది మంచోడు కాదండి, ఆమె అసలే మంచిది కాదండి. ఇవి మానవుల యొక్క తలంపులు. అమ్మ మీరందరూ మంచోలే, వేరే సంగతి చెప్తున్నారు. శిష్యుల యేసు ప్రభు పక్కకున్న వాళ్ళు అడుగుతున్నారు. అర్థమవుతుందా? యేసు ప్రభు వెంట యేసు ప్రభు చేసే కార్యాలన్నీ కళ్ళారా చూసి యేసు ప్రభు ఎలాంటి వాడో, యేసు ప్రభు చేసే కార్యాలన్నీ కూడా దగ్గర ఉండి చూసిన వారే యేసు ప్రభుని అడుగుతున్నారు. అయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడి తల్లియా వీడి తండ్రియా? వీడు పాపం చేశాడా? ఎవరు పాపం చేశారయ్యా? అయితే అయితే అమ్మా దేవుని మహిమ ఎవరి యందు ప్రత్యక్షపరచబడును? చెప్పండి చెప్పండి. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై గుడ్డివాడిగా పుట్టాను. ఎంత చక్కటి మాట అమ్మా. గుడ్డివాడిగా ఎందుకు పుట్టిస్తారు కొంతమంది? చెప్పండి. ఆ దేవుని మహిమ వారి యందు ప్రత్యక్షపరచబడుటకై. అమ్మా చూడండి, మన దినము ఆ టీవీలు అనుకుండా ఒక గుడ్డామని చూపిస్తుందండి. అలా తల్లిదండ్రులు ఆ పిల్లలు అందరు బాగున్నాడు, ఒక అమ్మాయి మాత్రం గుడ్డి ఆమె ఎంత పెద్ద చదువు చదువుతుంది అనుకుంటున్నారు. అబ్బా ఆ పిల్లకు చదువు మీద ఆశ ఉందని చెప్పి ఆ తల్లిదండ్రులు బేగంపేటలో ఎక్కడో గుడ్డోళ్ళది ఆ యొక్క స్కూల్ ఉందంట, అక్కడ తీసుకొచ్చి జాయిన్ చేస్తే ఆ పిల్ల గొప్ప చదువు చదవడానికి ఎంతో ప్రయాసపడుతుంది. అమ్మ ఇప్పుడు కన్నుల వాళ్ళలో చదువుతలేరు, ఆ గుడ్డి పిల్ల చదువుతుంది. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు గుడ్డోళ్ళు మంచోలా, కన్నుల మంచోలా? చెప్పండి. అదే దేవుడు అన్నాడు. దేవుని మహిమ చూడండి, ఆమె గుడ్డిదానిగా పుట్టించిన కన్ను ఉండి చదవని వాళ్ళకంటే అధికమైన చదువు చదవడానికి ఆ బిడ్డ ఇష్టపడుతుంది, ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి ఇష్టపడుతుంది. దేవుని బిడ్డలారా, నన్ను ఎందుకు ఇలా పుట్టించిందని ప్రశ్న వేసుకుంటూ ఉండలే. నన్ను ఎందుకు ఇలా గుడ్డిదానిగా పుట్టించాడు దేవుడు? మీరేమైనా పాపం చేశారా? నాకు మాత్రమే కళ్ళెందుకు లేదు అని తల్లిదండ్రులు ప్రశ్న వేస్తలేదు. అమ్మాయి తనకు కలిగిన అంధత్వమును బట్టి కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది? నన్ను తాను సమర్పణ చేసుకొని చదవడానికి ఎంతో గొప్ప చదువు చదివి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆ తండ్రి కూడా చెప్తున్నాడు. అమ్మాయికి చదువు మీద పట్టుదల ఉంది కనుక మేము కూడా అది ఆలోచించి బేగంపేటలో ఆ యొక్క కన్ను లేని ఆ గుడ్డి వాళ్ళ కాలేజ్ అక్కడ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ చేశానని చెప్పి. దేవుని బిడ్డలారా, గుడ్డి వాళ్ళుగా పుట్టడం తప్పు కాదండి, అది దేవుని సృష్టి. ఉన్నా లేకపోయినా దేవుని సృష్టి. దేవునికి తెలుసు ఎవరిని మంచిగా పుట్టించాలి, ఎవరిని గుడ్డిగా పుట్టించాలి, ఎవరిని కుంటిగా పుట్టించాలో ఏవైనా సరే దేవునికి బాగా తెలుసు. దాని కొరకు కాదు దేవుడు అంటాడు, వాడు కానీ వాడి కన్నవారి కానీ పాపం చేయలేదయ్యా,
మీకేం తెలుసు? దేవుని మహిమ, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే చెప్పాలి గట్టిగా. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి, ఆ ప్రత్యక్షపరచబడడానికి వాడు కొన్ని పనులు చేశాడు. కింది చదువు. పగలంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవలెను. అది పగలున్నంత వరకు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని పని చేయాలి. మనం సమయం ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. సమయం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలి. దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆరోగ్యం బాగుంది కదా అని పన్నుకు పరిగెత్తుతారు. మనోడు మనం చేయొద్దని కాదు, ఎప్పటి వరకు చేయాలి అప్పటి వరకే చేయాలి. ఆ తర్వాత ఎక్కడ గడపాలి? చెప్పాలి ఎక్కడ గడపాలి? చెప్పాలమ్మా. అది చేయాలి, ఇది చేయాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక రకంగా, ఆరోగ్యం లేనప్పుడు ఒక రకంగా ఇప్పుడు కూడా మనం ఉండడానికి వీలు లేదు. అందుకే అక్కడ అన్నాడు, పగలున్నంత వరకు, బాగున్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు. దేవుని బిడ్డలారా, మన జీవితం బాగున్నప్పుడే మనం దేవుని పని, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని పని. అందుకే ఒక పనికిరాని వాడిని తీసుకొచ్చంట దేవునికి అప్పచెప్పాడంట ఒక పాస్టర్. బాగా చదివి, బాగా మంచిగా చదివి, మంచి హోదాలో మంచిగా వాడు చదివి ఉద్యోగం సంపాదించుకుంటాడు అని చెప్పేసి అనుకున్న వాడిని వెంట పెట్టుకున్నట్ట. వాళ్ళ దగ్గర వెళ్ళి, వీళ్ళ దగ్గర వెళ్ళి దొంగతనాలు చేసి తల్లిదండ్రులకు అవమానం తీసుకొచ్చి వాళ్ళు చదవకుండా, పనికిరాని కార్యాలన్నీ చేసేవాళ్ళు. అయ్యగారు వీడు మీకేనండి, దేవునికి. ఎవరికి? వాడంట నాకంట. ఎవరికి? సంఘానికి. వీళ్ళంట అంటే ఈ పాస్టర్ గారు వాడు ఎక్కడ దొంగతనం చేస్తే వాడు వెనకాల తిరగాలా? ఈ పాస్టర్ గారు పని అదా? వాడెవడు చెడ్డ పనులు చేస్తే వాళ్ళకి వెళ్ళి న్యాయం చేయాలా? వాడెవడు పనికిరాని కార్యాలు చేస్తే వాడిని చూసుకోవడానికి ఈ పాస్టర్ గారు ఉన్నది ఇక్కడ. అమ్మా, బాగుంటేనే మంచిగా ఉన్న వాళ్ళని, అందుకే ఎప్పుడు కూడా బాగున్న వాటినే దేవునికి చెప్పాలి. శ్రేష్టమైనదే దేవునికి, ఆరోగ్యవంతమైనదే. మన ఆరోగ్యం ఎవరికి ఇవ్వాలి? అదమ్మా. ఆరోగ్యం ఉన్నప్పుడే దేవునికి, ఆరోగ్యం లేనప్పుడు ఇది కాదు. ఆరోగ్యం లేనప్పుడు వచ్చే ప్రభు పాదాలు అంటే చెప్తున్నాను, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభులో ఎక్కువగా గడపడానికి ప్రయాస పడాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు గడిపాను అనుకో, అబ్బో నా బిడ్డలు ఆరోగ్యం ఉన్నప్పుడు నాకే ఇచ్చాడు వారి సమయం అంతా, నేను ఇప్పుడు వాళ్ళని బాగు చేయాలని దిగి వచ్చి చెప్పాలి స్వస్థపరుస్తాడు. ఆ సమయాన్ని దేవుడు రాసి పెడతాడు. మనం ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని కొరకు చేసిన ప్రతిదీ కూడా అక్కడ రాసి పెడతాడు. ఆరోగ్యం బాగలేదు అన్న వెంటనే దిగి వస్తాడు, దేవుడు మనల్ని బాగు చేస్తాడు. అది కదా దేవుని కార్యాలు, అమ్మా. దేవుని సన్నిధి ఆ ఊచ చేయగలవాడు ఒక చెయ్యి బాగలేదని ఊరుకోలే, కంటిన్యూస్ మందిరానికి వస్తూనే ఉన్నాడు. ఆ రోజు ఆయనను బాగు చేయాలనుకున్నాడు, బాగు చేశాడు. అంతే. ఎందుకు? నమ్మకత్వాన్ని బట్టి, సమర్పణను బట్టి, దేవుని మహిమార్థం, దేవుని కార్యాలు తప్పక చెయ్యాలని చేయడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా పగలున్నప్పుడే, అమ్మా, పగలున్నప్పుడే. పగలంటే నువ్వు పగలే కదమ్మా వచ్చాను కదమ్మా, అవి కావు. పగలే ఆ గుడికి పగలే పెడుతుంది కదమ్మా, వచ్చాను కదమ్మా. ఇవి కాదు లెక్క. మీరు బాగా తెలివిగలవాళ్ళే కానీ నాకు తెలుసు, కానీ ఇది కాదు లెక్క. ఈ లెక్క కాదు. పగలంటే ఆరోగ్యం ఉన్నప్పుడే, అంతా ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నా లేకపోయినా కల్పించుకొని ప్రార్థన అనంగానే ఈరోజు కొంతమంది ఏం చేస్తుంది తెలుసా? ఈరోజు ప్రార్థన ఉందా, కొంచెం వేరే పని ఉంది, వెళ్ళేసి వస్తా, టైం దొరికితే వస్తా, లేకపోతే నా కోసమా? నువ్వు ఎవరి కోసం వస్తావు? నువ్వు వస్తే నీకు నీ పిల్లలకి దీవెన, నువ్వు వస్తే నీకు నీ కుటుంబానికి దీవెన, నువ్వు దేవుని ఆరాధిస్తే నీకు నీ కుటుంబానికి దీవెన. దేవుడు అప్పచెప్పిన పని నేను చేయకపోతే పనులు ఎక్కడ? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? దేవుని బిడ్డలమైన మన జీవితాలలో దేవుని కార్యాల కొరకు మన జీవితాన్ని సమర్పణ చేయాలి. దేవుని బిడ్డలారా, పగలున్నంత వరకు తప్పనిసరిగా దేవుని పని చేయడానికి కష్టమైన, నష్టమైన,
ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రభు సన్నిధికి రావడానికి ఇష్టపడాలి మనం. ఆరోగ్యం బాగున్నప్పుడు, బాగలేనప్పుడు, ప్రతి సమయంలో కూడా ప్రభు సన్నిధిలో రాత్రిలో ఏం పని చేస్తామండి? అమ్మ, ఆరోగ్యం ఉన్నప్పుడు నేను చేసే పని ఆరోగ్యం లేనప్పుడు చేయగలుగుతామా? ఇప్పుడు చెప్పారు కదా, ఆ పాప కావ్య నిజంగా బిడ్డని దేవుడు దీవించును కాదు, తల్లికి అంత హెల్ప్ కదా. ఇప్పుడు బాగలేనప్పుడే కాదు, బాగున్నప్పుడు కూడా ఆ బిడ్డ ఆ యొక్క హోటల్లో ఆ బిడ్డ పని చేసుకొని వచ్చినప్పుడు బట్టలు, వాసనలు, వంట అన్నీ ఆ పాపే చేసేది. మొన్న ఒక రోజు వెళ్ళాం కిరాయికి ఇంటికి. కిరాయికి ఇంటికి వెళ్తే ఎన్ని బట్టలు వేసుకొని కూర్చుంది ఆ మోరీలో. అమ్మ, నేను జాడిస్తానంటే నన్ను జాడి ఏం ఇస్తలేదమ్మా, నువ్వు నేనే చూసుకుంటాను అన్నది అమ్మ. నాకే బాధ అనిపించింది కదా. ఇలాంటి పిల్లలు కావాలా వద్దా చెప్పండి? కావాలా వద్దా? ఇలాంటి పిల్లలు ఖచ్చితంగా అత్తగారింట్లో సుఖపడము కాక, తల్లిగారింట్లో కష్టపడిన వారందరూ అత్తగారింట్లో సుఖపడము కాక. ఖచ్చితంగా తల్లిగారింట్లో కష్టపడాలి, అత్తగారింట్లో సుఖపడాలి. నిజమండి, పొయ్యికడ కూడా పోనీయలేదు మా అమ్మ కదా. భయంకరమైన పరిస్థితి అనుభవించాం. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే దేవుని బిడ్డలారా, అంత భయంకరమైన ఏది పొద్దు నుంచి రాత్రి వరకు పొయ్యికడ నిలబెట్టింది మా అత్తమ్మ. అయిపోయా, ఏమైనా అన్నం తక్కువైనా నేనే వండాను, కూర తక్కువైనా నేనే వండాను. ఎవరికి ఏం తక్కువైనా పొద్దున సంసారం కదా. అమ్మా రేమా, అన్నం లేదంట చూడుపో, కూర లేదంట పో. అస్సలు ఏమైనా కూర్చొని ఇచ్చిందా, ఏమైనా పడుకొని ఇచ్చిందా, అంత భయంకరమైన పొయ్యికడికి పోనీయలేదు మా అమ్మ. ఎక్కడ చేతులు కాల్చుకుంటుందేమో అంత సుఖపడిన నేను రాత్రి పనులు పొయ్యికడే ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే అమ్మలు, యవనస్తులు అందరూ పుట్టింటిలోనే కష్టపడాలి బాగా. ఎక్కడుంది శాంతమ్మ? వేసి రక్తం తెచ్చి ఉన్నవా? బాగా కష్టపడమ్మా, మీ అమ్మకి బాగా సహాయం చేయమ్మా. పోయిన చోట నీకు సుఖం ఇస్తాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాప నిజంగా తల్లికి బాగలేకపోయినా అన్ని పిల్లలు కదండి, దేవుని పిల్లలు. మా పిల్లలు అస్సలు కష్టపడరండి ఇంట్లో. మా పిల్లలు, మా సంగతి చెప్తా కదా, మా పిల్లలు అస్సలు ఉండదు, ఇంత కూడా ఉంటుంది, అస్సలకి ఉంటుంది, ఏది ఉంటుంది. ఎప్పుడైనా బాగలేకపోతే అమ్మ టీ పెట్టంటే అవి టీ పెట్టి ఇస్తుంది. కానీ మిగిలింది ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళ మీద ఆధారపడకుండా పని అమ్మని పెట్టాను కనుక బతికి బయటపడ్డాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు బట్టలు విండి వాసన తోమిన మనుషులు కాదు. అందుకే ఇప్పుడు కొంచెం ఏమైనా తోమే వరకు అత్తగారింట్లో వెళ్ళి తోమడం నేను అదే అంటాను. ఇక్కడ కష్టపడలేదు, అక్కడ కష్టపడాలి అని చెప్తాను. నేను ఎవరికి ముఖస్థితి చేయ, అందరికి ఒకే చెప్తాను. స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో వాసన తోమరు, అత్తగారింట్లో వాసన తోముతుంది. రక్తమే జయం. ఇంట్లో అమ్మా, ఇంట్లో బట్టలు పెట్టుకోలేదు, అత్తగారింట్లో అది అట్లా అన్ని పనులు పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళు కాలేజీకి వెళ్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక నేను సుఖపడ్డాను మా అత్తగారి, మా తల్లి ఇంట్లో. నేను కూడా పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా సుఖపడాలని చెప్పి వాళ్ళు లేపండి ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా అని అనకుండా సుఖంగా పెంచాను కనుక ఇంకా వాళ్ళు ఏమైనా చేసుకొని నేను చూడను కదా, నాకు అందుకే నేను చూడను కదా. వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళు కష్టపడేది నేను చూడను కాబట్టి ఏమైనా చేసుకోండి అని చెప్పి వదిలేస్తాను. అది దేవుని బిడ్డ. కానీ ఆడపిల్లలు ఖచ్చితంగా పుట్టింట్లో కష్టపడిన పిల్లలు, తల్లిదండ్రులకు సహాయం చేసిన పిల్లలు ఖచ్చితంగా వారికి ఒక ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుని విడలారా మన జీవితం పగలున్నంత వరకు అమ్మ ఆరోగ్యం ఉన్నంత వరకు మనం దేవుని పనిలో సాగిపోవడానికి ప్రయాసపడాలి. సమయం అనక అసమయం అనక సమయాన్ని వ్యర్థపరచుకోకుండా శుక్రవారమే కానీ, ఆదివారమే కానీ, గృహపుడికెల్లో కానీ ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రభు సన్నిధిలో గడిపి దేవుని సన్నిధిలో సాగిపోయిన వారి బ్రతుకులలో తప్పక గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని బిడ్డలారా, మనకు కలిగే బలహీనతలు మనం ఏదో పాపం చేశారని కాదు, మన పితరులు పాపం చేశారని కాదు, కానీ దేవుని క్రియలు మన ద్వారా ప్రత్యక్షపరచబడు నిమిత్తం. చెప్పగలుగుతామా గట్టిగా? పగలంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనం చేయించుండవలెను. 7 వరకు చెప్పు. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పాను. ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పాను. ఆ మాట చెప్పి ఏం చేశారు?
నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయు. అక్కడేమో తీసుకొచ్చిన వాళ్ళందరినీ బాగు చేశాడు. ఇక్కడేమో నీ విశ్వాసాన్ని బట్టి నీ దాసుడు బాగుపరచబడతారని చెప్పారు. ఇక్కడేమో చేయి జాబమని చెప్పారు, స్వస్థత ఇచ్చాడు. ఇక్కడికి వచ్చే వరకు ఏం చేశారు చూడు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్రియలు చేస్తారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కార్యాలు. రాగానే అమ్మగారు తల మీద చేతులు పెట్టంగానే స్వస్థత రావాలి కాదు. అర్థమవుతుందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను చేతులు కొంతమంది బాగుపడతారు, కొంతమంది బాగుపడదు. నేనేం చేయాలి? నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నువ్వు నమ్మకాన్ని బట్టి దేవుడు నీ బ్రతుకుల కార్యాలు చేస్తాడు. ఒక్కొక్కసారి దేవుని బిడ్డలారా వాక్యం చెప్పుతుంటేనే స్వస్థత కలుగుతా ఉంటుంది కదా, దేవుని కార్యాలు కదా. ఒక్కొక్కసారి సాక్ష్యం చెప్తా ఉన్నా పిల్లలు, అమ్మ ఈరోజు వాక్యం చెప్తుంటేనే దేవుడు నన్ను దర్శించాడు. ఎందుకు అంతే, పరిశుద్ధాత్మ కార్యాలు అలా జరిగింది. ఇక్కడ కూడా చూడు, మనం చదివిన ప్రతి దాంట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గొప్ప కార్యాలు ఒక్కొక్క రీతిలో కార్యాలు చేస్తూ వచ్చాడు. ఒక్కొక్క తీరులో కార్యాలు, ఒక్కొక్క క్రమంలో కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇక్కడ నేల మీద ఉమ్మి వేసి చిచ్చి ఆ ఉమ్మి బుడత నాన్న కంటి మీద పూస్తారా అని పారిపోయాడా? మనమైతే ఉమ్మి బుడత నా కంటి మీద పూస్తారు. ఈయన దగ్గరికి వచ్చి ఈమె ఏదో ప్రార్థన చేస్తారు అనుకుంటే, ఈమె నెట్టి మీద చేయి పెడతారు అనుకుంటే, ఈమె లేనిపోయిందని చేస్తున్నా చెప్పేసి ఇంకొకరైతే ఏం చేస్తారు చెప్పండి, పారిపోతారు. కానీ ఆయన ఏం చేశాడు చూడండి. నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి దేవుని మందిరం అనే కోనేరు. చెప్పని పట్టండి గట్టిగా. ఎక్కడికి రావాలి మనం? చెప్పండి, ఎక్కడికి రావాలి? కోనేరు, వ్యతస్థ కోనేరు. అమ్మా దేవుని సన్నిధిలో సిలోహ అనే కోనేటిలోకి వెళ్ళి ఏం చేసుకోమన్నారు? వెళ్ళాడా లేదా? సిలోహ మాటకు పంపబడిన వాడు అని అర్థం. పంపబడిన వాడి దగ్గరికి వెళ్ళాలి. పంపబడిన వాడు నజరేయుడైన యేసు. ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తాడు దేవుడు? వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. పంపబడిన వారి దగ్గరికి మనం ఏం చేయాలి? వెళ్ళాలి. అందుకే అన్నాను దేవుని మందిరానికి రావాలి. శుక్రవారం స్వస్థత ప్రార్థన. ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చి కూర్చుంటే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. సిలోహ అనే అర్థానికి పంపబడిన వాడు అని అర్థం. పంపబడిన వాడు మన నజరేయుడైన యేసు. ఆయన ద్వారా మనకు స్వస్థత, ఆయన ద్వారా ఆరోగ్యం, ఆయన ద్వారా అద్భుతాలు, ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగించా. ఆయన ఏది యేసు ప్రభు చెప్పాడో ఆ ప్రకారంగా చేశాడు. ఉమ్మి వేశాడు. ఆ ఉమ్మి వేసిన ఆ మట్టిలో ఉమ్మి వేసి ఆ బురదని తయారు చేసి ఆయన ఉమ్మిలో ఎండిచాడు దేవుడు. చెప్పాలి. ఆయన ఉమ్మిలో ఎండిచాడు దేవుడు. చూడండి అమ్మా, పోనీ అలాగే నేను ఉమ్మి వేశాను, ఈ బురద పెడతాను అని అంటే గవర్నమెంట్ మీద నెత్తి మీద చేయి పెడతాను నేను వస్తే, ఈ ఉమ్మి ఎక్కడ, ఈ కందికి ఎక్కడ బురద రుద్దుకోవాలి, ఈ బురద పెట్టుకొని సిలోహ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఏమన్నా తెలుగు మాట మాట్లాడాడా? ఏమన్నా అవిధేయతమైన మాట మాట్లాడాడా? నాకు వద్దు నైనా అన్నాడా? అల్లే. యేసు ప్రభు ఏ చేస్తే అది దానికి ఆయన విధేయత చెప్పాలి. విధేయత చూపాడు. మనం కూడా దైవ సేవకులు, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలి? చెప్పాలి. వెంటనే ఏం చేయాలి? విధేయత చూపాలి. ఒకవేళ విధేయత చూపకపోతే ఆ రోజు అద్భుతాలు జరిగేది కాదు. విధేయత చూపాడు గనక, ఆ బురద రుద్దిపించుకున్నాడు గనక, ఆ శిలోకి వెళ్ళాడు గనక, కళ్ళు కడుక్కున్నాడు గనక చూపు గలవాడిగా తిరిగి వచ్చాడు. ఈరోజు కూడా మనం దేవుని మాటకి విధేయత చూపితే, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచితే, రెండోది దేవుని సన్నిధిలో దేవుని మందిరములో స్వస్థత కనుక ఉచ్చ చేయగలవాన్ని బాగు చేశాడు కనుక మానక ఎంత బలహీనత ఉన్న మందిరంలో వచ్చి కూర్చోడానికి, నడవగలిగి మెట్లెక్కగలిగి చక్కగా ఆరోగ్యంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మరీ పడక మీద పడుకునే స్థితి కాకుండా కొంచెం మనం ఎక్కగలిగే స్థితి ఉంటే
మందిరములోకి వచ్చి కూర్చుంటే ఊచ చేయగలగ వారిని బాగు చేసినట్టుగా దేవుడు మనల్ని బాగు చేయునుగాక. శతాధిపతికి ఇచ్చిన విశ్వాసం మనలో ఉంటే దేవుడు మనల్ని బాగు చేయునుగాక. అంతేకాదు, దేవుని బిడ్డలు డాక్టర్ మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడిన కార్యాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు తన దాసుని ఏం చేశాడు? స్వస్థపరచాడు. ఆఖరికి ఆ యొక్క గుడ్డివాడు దేవుని మాటకు విధేయత చూపాడు. కంటికి ఆయన ఉమ్మి వేసి బురద తయారు చేసి ఆ మట్టిని రాస్తా అంటే మారు మాట మాట్లాడకుండా కళ్ళను అప్పచెప్పాడు, తన జీవితాన్ని అప్పచెప్పాడు. ఆ మట్టిని రాపించుకున్న బురదని రాపించుకున్నాడు. సిలువకి వెళ్ళాడు. కళ్ళు కనబడకపోయినా గుడ్డోడైనా ఆ మట్టి రాసుకొని సిలువకి వెళ్ళి కడుక్కొని చూపు గలవాడిగా తిరిగి, ఒక మాట చెప్పాలంటే దేవునికి విధేయత చూపడం ద్వారా స్వస్థత. అర్థమవుతుందా? దేవునికి విధేయత చూపడం ద్వారా స్వస్థత. ఒకటి, ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ స్వస్థత. దెయ్యమే కానీ, భూతమే కానీ, పక్షవాయు గలవారే కానీ, దేవుని బిడ్డ ఎలాంటి వ్యాధి గ్రస్తులా కానీ దేవుడు తప్పక స్వస్థత ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. రెండోది, విశ్వాసం వలన స్వస్థత. మూడోది, మందిరములో నుండి స్వస్థత. నాలుగోది, విధేయత వలన స్వస్థత. ఇట్టి కార్యాలు కనుక మనలో ఉంటే ఎలాంటి వ్యాధి గల వారైనా దేవుడు మనల్ని బాగు చేసి నడిపించును గాక. అలాంటి స్వస్థత ఈరోజు గుడి వచ్చిన మనకును కుమారికి దేవుడు అనుగ్రహించును గాక. ఆ రోజు వాళ్ళని బాగు చేసినట్టుగా దేవుడు మనల్ని కూడా నడిపించును గాక. ఇట్టి మాట మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించి దేవుడు అందరూ